ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం. బందర్ రోడ్లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ రాజారావు మీడియా సమావేశం. రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్న బావర్ కంపెనీ. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్ డిస్కషన్ నడిచింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ను వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అధికంగా జరుగుతున్నాయని ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ ఏ నెట్వర్క్ సెల్ టవర్ ద్వారా నాయనా కాల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా అదనపు డైరెక్టర్ జనరల్ రాజారావు స్పష్టం చేశారు. డిజిటల్ భారత్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. బందర్ రోడ్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ జేవి రాజారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ భారత్ చేయడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది అన్నారు. సెల్ టవర్లను పెంచి వినియోగదారులకు మంచి సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. డిజిటల్ భారత్లో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియోలో భాగంగా ఉన్నాయని, ఈ 3 నెట్వర్క్స్ టవర్స్ ఉన్న ప్రాంతంలో ఏ నెట్వర్క్ వారైనా కాల్ చేసుకోవచ్చన్నారు. దీనికే ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ అంటారని, అటవీ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా లేని చోట ఇంటర్ సర్కిల్ ద్వారా బాగా ఉపయోగపడుతుంది అన్నారు. గతంలో వచ్చిన వరదల సమయంలో కూడా ఈ విధమైన సిగ్నల్ కనెక్టివిటీ వినియోగించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 20,500 బీఎస్ఎన్ఎల్ టవర్లు ఉంటే 1,370 ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఇప్పుడే చూశారు మీరు, మన ఆనరబుల్ మినిస్టర్ గారు 3 ఇనిషియేటివ్స్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు లాస్ట్ 2024 ఇయర్ చూస్తే 164 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. 164 బిలియన్, ఒక బిలియన్ అంటే 100 crores. సో 164 into 100 crores. మన తర్వాత చైనా, అమెరికా ఇట్లాంటి 4-5 కంట్రీలు కలిపితే కూడా ఇన్ని కాలే. సో మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని విలేజెస్లో కనెక్టివిటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ యుఎస్ఓ ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్
జియో. ఈ ముగ్గురు పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇది ఏంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇది యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్ పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు. అట్లాంటి ఫెసిలిటీ అంటే కస్టమర్కి తెలియకుండానే ఆ ఫెసిలిటీ ఇన్వోక్ చేస్తాం. దాన్ని ఇప్పుడు మిగతా అన్ని ప్లేసుల్లోనూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డిజిటల్ భారత్ నిధి ద్వారా వచ్చిన టవర్లలో ఈ ఫెసిలిటీ వస్తుంది. మీకు డీటెయిల్స్ ఇచ్చున్నాము. మన ఏపీలో వచ్చేసి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో బావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది. యువతకు ఉద్యోగాలు పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్కు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 5 రోజుల పర్యటనలో 50 మందికి పైగా ప్రముఖులతో సమావేశాలు జరగనున్నాయి. 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడులు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ప్రత్యేకించి ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ, స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక 52వ డివిజన్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. గత ప్రభుత్వంలో 52వ డివిజన్ అభివృద్ధి పట్ల అప్పటి ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ 52వ డివిజన్ హేమాసింగ్ వీధిలో డ్రైన్లు, మెట్లు నిర్మాణ పనులకు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ సుమారు 13,05,000 రూపాయల నిధులతో హేమాసింగ్ వీధిలోని మెట్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభించినట్లుగా చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా 52వ డివిజన్లో జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కొండ దిగువ ప్రాంతంలో పనిచేయడానికి కాంట్రాక్టర్లు వస్తున్నారని, కొండ ప్రాంతంలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. కొండ ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసైనా కాంట్రాక్టర్లను పనులు చేయడానికి ముందుకు రావాలన్నారు. కొండ ప్రాంతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ముందస్తుగా బిల్లులు చెల్లించే వెసులుబాటు ఉందన్నారు. కొండ ప్రాంతంలో డ్రైన్లు, మెట్లు నిర్మాణ పనులకు ముందు వచ్చిన కాంట్రాక్టర్ నరసింహారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామకృష్ణ, వార్ ఇన్స్టిట్యూట్స్ సెక్రటరీ వెంకటేష్, కాంట్రాక్టర్ పోతిన నరసింహారావు, అమరా గోపాలకృష్ణ, రావుచర్ల చంటి, నరేంద్ర, గుండు శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ శుభోదయం అండి. మరి ఈరోజు 52వ డివిజన్లో యామ్సింగ్ సందులో కాలువల మెట్లు బాగు చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ కూడా వేగవంతమైనవి. ఎందుకంటే మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి అంత ప్రాధాన్యత 52వ డివిజన్కి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం మరి ఎమ్మెల్యే గారి సహకారం, అదేవిధంగా ఎంపీ గారి సహకారాలతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 52వ డివిజన్లో పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కింద ప్రాంతంలో ఎవరైనా వచ్చి కాంట్రాక్టర్లు చేస్తారు. కొండ ప్రాంతంలో రావడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అన్ని సమస్యలు కొండ మీదే వాళ్ళకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాంట్రాక్టర్లకి కింద అయితే చకచక చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి కొండ ప్రాంతంలో రావడం కూడా మరి ఈ కాంట్రాక్టర్ మరి పోతున్న నరసరావు గారు మరి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కార్పొరేటర్ అనే అతను మాత్రం కొండ ప్రాంతంలో ఏఈలు కానీ ఈలు కానీ అందరూ కష్టపడ్డా కానీ కొండ ప్రాంతం అయితే కొద్దిగా అభివృద్ధి అయితే తక్కువ జరుగుతూ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కొండ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతూ ఉంది. జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు కొండ ప్రాంత ప్రజలు. వారందరికీ కూడా సహకారం, మెట్లు వాళ్ళు ఏం అడగట్లా, మంచినీళ్ళు, మెట్లు, లైటింగు, కాలువలు మనం ఈ 4 ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో ప్రతిరోజు పండగ వాళ్ళకి. మరి అలాంటి పేద ప్రజలకి మనం చేయాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే వాళ్ళకి చేస్తే భగవంతుడు మరి ఈ కాంట్రాక్టర్లకి, ఏఈలకి కూడా మరి మేలు చేస్తాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావాలా, కొండ ప్రాంత ప్రజల్ని ప్రత్యేకమైన శ్రద్ధతో తీసుకోవాలా. అదేవిధంగా కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అవి కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారు, అట్లాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదంతే రాష్ట్ర ప్రభుత్వ సమస్య తప్ప ఈ ఒక్క విజయవాడ నగరమో గుంటూరు జిల్లానో కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మోతకూళ్ళు పెంచాలా. ముఖ్యంగా కూడా ఏంటంటే మోతకూళ్ళు పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న సమస్య ఇది. ఎందుకంటే వీళ్ళకి 3 రూపాయలు ఇస్తే అక్కడ అయ్యేది 30 రూపాయలు అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎవరు కాంట్రాక్టర్లు రారు. మా కార్పొరేటర్ల ఉద్యోగం ఏంటంటే అయ్యా బాబు నర్సరావు అయ్యా టెండర్ ఏంటి అయ్యా, కొద్దిగా పని చేయండి అయ్యా, కొండల మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ప్రజలు మరి ఎవరిని అడుగుతారు? వీళ్ళందరూ దూరంగా ఉంటారు అధికారులు, కానీ కార్పొరేటర్ మాత్రం దగ్గరే ఉంటాడు. రోజు డివిజన్ తిరగాలి, అతని బాధ్యత కనుక మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా మాకు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. కనుక మీరు అందరూ కూడా కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా మా కమిషనర్ గారు మరి కొండ ప్రాంతంలో టెండర్ కృష్ణా రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డుతో పాటుగా డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి అక్కడి నివాసాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా జీవనం సాగించేలాగా చూడాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పడమట అశోకనగర్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు కన్సల్టెంట్స్తో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేషన్ సిఈ శ్రీధర్ రెడ్డి, ఈ సామ్రాజ్యంతో పాటుగా కన్సల్టెంట్స్ ప్రతినిధులు కేవి మనోజ్, కృష్ణ చైతన్య మరియు గద్దె రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్లోని రుద్రభూమి దగ్గర నుంచి భూపేష్ గుప్తా నగర్ వరకు కృష్ణా రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు, డ్రైనేజీ సౌకర్యంతో పాటుగా జనరేటర్లతో కూడిన 5 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేసేందుకు ఎస్టిమేషన్లు తయారు చేయాలన్నారు. రోడ్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపైన కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు కన్సల్టెంట్స్తో చర్చించామన్నారు.
ఆస్తి మొత్తం ఇచ్చి ఇప్పటివరకు దాన్ని కాపాడుకోవడం జరిగింది. మరలా ఈ అమౌంట్తో మరలా కొన్నాళ్ళు దాన్ని కాపాడుకుని దానికి కావాల్సిన మైనింగ్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చి నిరంతరం అది 10 మందికి భోజనం పెట్టే విధంగా దాన్ని తయారు చేయడానికి చేసే ప్రయత్నానికి మరొకసారి రెండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు కూడా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్రంలో ప్రజల కోరికలు, ప్రజల అవసరాలని గుర్తెరిగి ఆ అవసరాలను కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లేక ఎలక్షన్కి ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట చెప్పి పబ్బం గడుపుకొని అధికారం అడ్డం పెట్టుకుని డబ్బులు దోచేసుకుని రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి జగన్ అయితే రాష్ట్రాన్ని మరలా సంపద సాధించే వైపు ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. రేపు 29వ వర్ధంతి నందమూరి తారక రామారావు. ఈ పార్టీని ఆయన ఒక మంచి సంకల్పంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ దేశానికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక మార్గదర్శకమైంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పెన్షన్ స్కీమ్ అనేది ఈ భారతదేశంలో లేదు. ఇవాళ ఆ పెన్షన్ స్కీమ్ ఆ రోజు 35 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఉందంటే అది రామారావు గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పం భారతదేశం మొత్తం కూడా పెన్షన్ ఇచ్చే స్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందంటే ఆ సంకల్పం ఎంత గొప్పదో అర్థం ఉంది. అలాంటివి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి వర్ధంతి కార్యక్రమం ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు, మరణించిన రోజు కూడా 2 కార్యక్రమాలు ఆయన ఘనమైన నివాళులు అర్పించి ఆయన ఆశయాలు, ఆదర్శాలు ఒకసారి ఆలోచనలకు తీసుకొచ్చి దాన్ని అమలుపరిచే దానిలో ఎంత పటిష్టంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే రోజుగా దాన్ని మేము భావిస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మాకు చిరకాల మిత్రులు గద్దే రామ్మోహన్ గారు వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినప్పటికి కూడా మొదటి నుండి కూడా ఆయన ఒక స్వచ్ఛంద కార్యకర్త, సోషల్ వర్కర్. అధికారం ఉంటేనే పనిచేసే తత్వం కాదు, అధికారం లేనప్పుడు కూడా ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇస్త్రీపెట్లు కావచ్చు, బండులు కావచ్చు, చిన్న చిన్న చిరు వ్యాపారులకి చిన్న బళ్ళు కావచ్చు, ఇలాంటి ఆర్థిక సహాయం. ఎందుకంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు కావాల్సిందే ఆసరా. ఇదే స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ విభాగం తరఫున 40,000 మందికి రేపు రాబోయే రోజుల్లో కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా జనరిక్ మెడికల్ షాపులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా గొర్రెలు, పాడిగద్దల పెంపకానికి యూనిట్లు ఇవ్వబోతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నిధులన్నీ కూడా దారి మళ్ళిచ్చారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం రామ్మోహన్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్నే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాలకు కూడా ఇది తీసుకెళ్ళబోతున్నాం. గద్దే రామ్మోహన్ గారు అంటే సేవకు ఒక బ్రాండు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే మనిషి. ఈ రోజున మా రజకు సోదరులకి 7గురికి ఇస్త్రీపెట్లు ఇవ్వటం ఇది కొత్త కాదు. ప్రతి నెల కూడా మరి ఆయన ఒక ఇది ఎన్నుకుని ఈరోజు ఈ నెలలో వీళ్ళకి చేయాలి, ఈ నెలలో వీళ్ళకి చేయాలని ఆయన జీతం కూడా పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నటువంటి బహుశా ఈ రాష్ట్రంలో గద్దే రామ్మోహన్ గారు. ఎందుకు చెబుతున్నానంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి కూడా గద్దే రామ్మోహన్ గారు. ఎందుకంటే ఆయన ఒక కార్యాలయం పెట్టి డిపార్ట్మెంట్ వైజ్గా కూర్చోపెట్టి ఆనాడు మహానుభావుడు మా కాప్తుడు తిరుశేషులు ఎర్రవనాయుడు గారు కూడా వచ్చి చూసి మరి ఆ కార్యాలయాన్ని చాలా సంతోషపడ్డారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం మన అందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ బడుగు బలహీన వర్గాల తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
శ్రీ కోదండ రామస్వామి వారి ఆశలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాసోత్సవాల వైభవపేతంగా ముగియడంతో శాంతి నిమిత్తం శుక్రవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ముందుగా శ్రీ కోదండ రామచంద్రస్వామి వారికి అన్నదాన మహాకుంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు వేద పండితులు వేదాశీస్సులు అందించి అన్న సమారాధన ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దేవస్థాన కమిటీ పెద్దలతో కలిసి ప్రజలకు సమారాధన ఆహారాన్ని ఎమ్మెల్యే వడ్డించారు. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అని, దైవ కార్యక్రమంలో అన్నదానం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ అన్నారు. గత 80 ఏళ్లుగా దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల ముగింపు అన్న సమారాధనలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి దీవెనలు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతో సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విశాఖ స్టీలుకు 11,500 ప్యాకేజీ ఇస్తామని, అందులో 10,300 కోట్ల బ్లాండ్ రీఫండిషన్ కింద ఇస్తామని ప్రకటించింది. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుంది అని కార్మిక నేతలు భావించడం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే క్యాపిటివ్ మైన్స్ కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 17,000 కోట్లు అప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం కేవలం 11,500 కోట్లు కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటివ్ మైన్స్ కేటాయించకుండా అనకాపల్లిలో దాదాపు 70,000 కోట్లతో మిటల్ ఏర్పాటు చేసే ప్రైవేట్ పరిశ్రమకు క్యాపిటల్ మైన్స్ కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకే శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సెయిన్లో విలీనం చేయాలన్నది సిపిఐ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 ఏళ్ళు ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాము, అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేరు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో
ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు దాదాపు 30 వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకుని తిరిగి నగర బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డైరీ సమీపంలో జాతీయ రహదారిపై రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడిఎం కేంద్రం అలాగే ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు ఆయన ప్రారంభిస్తారు. ఇక ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యానికేతన్ స్కూలు 1989 2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహభూతులను పంచుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో వీరవల్లిలోని వాణి విద్యానికేతన్ స్కూలు 1989 2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహితభూతులను పంచుకున్నారు. ఇక స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 23 ఏళ్ల తర్వాత పాఠశాలకు చెందిన బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఇక ఏరా ఒరే ఎలా ఉన్నావంటూ ఏం చేస్తున్నావంటూ చిన్ననాటి స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇక బాల్యంలోని మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు తరగతి గదిలో చిలిపి చేష్టలు అలాగే ఉపాధ్యాయులకు వారు పెట్టిన మారు పేర్లతోటి స్నేహితులపై వేసిన జోకులు గుర్తు చేసుకున్నారు. సమ్మేళనం ఎంతో మందిని కలిపింది. వాళ్ళ యొక్క పూర్వ జ్ఞాపకాలని నెమరేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంతోమంది ఎంతో హుషారుగా పాల్గొన్నారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సార్ గారితో వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకోవడం, సార్ గారు మాతో ఆయన తీసుకున్న అనుభవాలన్నీ మాకు మళ్ళీ తెలియజేయడం మాకు ఎంతో ఉత్సాహం కలిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి ఇలా సమావేశం అవ్వడం అనేది, కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలానే కలుసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే నేను ఈ స్కూల్లో 511 మార్క్స్తో పాస్డ్ అవుట్ అయ్యాను. అలా తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఏపీ స్టేట్ మొత్తం స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇదంతా కూడా పునాది అనేది నాకు వాణి స్కూల్లోనే పడింది. నేను యాక్చువల్లీ ఇక్కడ 5th to 10th చదివాను. సో నేను ఈరోజు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ నేను యుఎస్ బేస్డ్ కంపెనీ సుచి ఐటీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. కావ్య, పావని, భవ్య ఇలా వీళ్ళందరూ ఇలా రావడం, వీళ్ళు కలుసుకోవడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అందరికీ. ఇలా కలుసుకోవడం ద్వారా ఇలా మా స్కూల్ని, మా స్కూల్ యొక్క దీన్ని అన్నీ తెలిసి ఎలా పరిస్థితుల్ని అన్నీ చూసి చాలా ఆనందం వేసింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మేము ఎలాంటి ఏమున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఇలా అవకాశం ఉంటే మా తరపు నుంచి ఏ అవకాశం ఉన్నా సరే స్కూల్ అభివృద్ధికి మా వంతు సహాయంగా మేము తోడ్పడతాం. ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం. అలా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇలా ఇనిషియేట్ చేసుకున్నాను అందరూ నిర్ణయించుకున్నాం. మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇదంతా ఒక మంచి ప్రోగ్రామ్గా ఫ్యూచర్లో వెళ్ళాలని, స్కూల్ ఇలాగే దినాభివృద్ధి చెందాలని, స్కూల్ అభివృద్ధి చెంది మాస్టర్ ఇలాగే పిల్లలందరినీ
చాలా దేశానికి ఇలా గౌరవం అందరినీ ఇవ్వాలని చెప్పి చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చెందాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం. బందర్ రోడ్లో BSNL కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ రాజారావు మీడియా సమావేశం. రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్న బావర్ కంపెనీ. యువతకు ఉద్యోగాలు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.